నమస్కారం మా గల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. కువైట్ వ్యాప్తంగా రోడ్ మెయింటెనెన్స్ డ్రైవ్ను వేగవంతం చేశారు. తన కొత్త రహదారి అభివృద్ధి కాంట్రాక్టుల కింద ప్రధాన మౌలిక సదుపాయాల నవీకరణ పనులను వేగవంతం చేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రిత్వ శాఖ ఇటీవల విస్తృతమైన నిర్వహణ పనులను పూర్తి చేసి సబా అల్ సలేం మరియు అల్ మసయల్ను పహాహేల్ రోడ్తో కలిపే రహదారిని తిరిగి తెరిచినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దెబ్బతిన్న రోడ్ లేయర్స్ను మార్చడం, బేస్ లేయర్లకు ట్రీట్మెంట్ చేయడం మరియు ఆధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలకు అనుగుణంగా రోడ్డు పక్కన ఉండే ఖాళీ స్థలాలు, మార్కింగ్లు మరియు ట్రాఫిక్ సిగ్నల్స్ను అప్గ్రేడ్ చేయడం వంటివి ఉన్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం రహదారి నాణ్యతను మెరుగుపరచడం, ట్రాఫిక్ భద్రతను పెంచడం మరియు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం లక్ష్యమని మంత్రిత్వ శాఖ తెలిపింది. వాహనదారులు, కార్మికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని రోడ్ మెయింటెనెన్స్ పనులు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు మరియు వేగ పరిమితులను పాటించాలని కోరారు. మనం ఎంతగానో నమ్మే భారత పాస్పోర్ట్ మరియు ప్రతిరోజు వాడే ఆధార్ కార్డుల చట్టబద్ధతపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారి ఇచ్చిన స్పష్టత ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో ఒక పెను సంచలనానికి, చర్చకు దారితీసింది. భారత పాస్పోర్ట్ అనేది కేవలం ఒక ప్రయాణ పత్రం మాత్రమేనని, అది పౌరసత్వాన్ని 100% ధృవీకరించే పత్రం కాదని అధికారులు స్పష్టం చేశారు. పాస్పోర్ట్ పొందడానికి ఎంతో కఠినమైన పోలీస్ వెరిఫికేషన్, విద్య, నివాస గుర్తింపులు అవసరమైనప్పటికీ చట్ట ప్రకారం అది పౌరసత్వ రుజువు కాదనే విషయం సామాన్యులను విస్మయానికి గురిచేస్తోంది. భారత పాస్పోర్ట్ అనేది విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసే పత్రం. ఇది 1967 పాస్పోర్ట్ చట్టం పరిధిలోకి వస్తుంది. కానీ పౌరసత్వం అనేది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 1955 పౌరసత్వ చట్టం ద్వారా నియంత్రించబడుతుంది. చట్ట ప్రకారం ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పౌరులు కానీ వారికి కూడా ప్రయాణ పత్రాలు లేదా పాస్పోర్ట్లు జారీ చేసే అధికారం కలిగి ఉంటుంది. మన దేశంలో ప్రామాణికంగా భావించే ఏ గుర్తింపు కార్డు కూడా పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆధార్ కార్డ్ ఇది కేవలం 12 అంకెల వ్యక్తిగత గుర్తింపు సంఖ్య మాత్రమే. భారతదేశంలో నివసించే పౌరులు కానీ విదేశీయులకు కూడా దీన్ని జారీ చేయొచ్చు. కాబట్టి ఇది పౌరసత్వ రుజువు కాదు. పాన్ కార్డ్, ఐటీ శాఖ ఇచ్చే 10 అంకెల ఈ నెంబర్ కేవలం పన్ను చెల్లింపుల గుర్తింపు కోసమే కానీ పౌరసత్వానికి సంబంధం లేదు. ఓటర్ ఐడి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఈ కార్డు ఓటు హక్కును కల్పించినప్పటికీ హోంశాఖ నిబంధనల ప్రకారం ఇది తుది చట్టపరమైన పౌరసత్వ పత్రం కాదు. జనన ధృవీకరణ పత్రం. ఇది దేశంలో పుట్టినట్టు చూపే ఒక నివాస ఆధారమే తప్ప తల్లిదండ్రుల పౌరసత్వ నేపథ్యం ఆధారపడి ఉంటే తప్ప ఆటోమేటిక్గా పౌరసత్వాన్ని ఇవ్వదు. కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో గతంలో తెలిపిన వివరాల ప్రకారం పుట్టిన తేదీ, పుట్టిన ప్రదేశానికి సంబంధించిన పత్రాల ద్వారా పౌరసత్వాన్ని నిరూపించుకోవచ్చు. కానీ దానికి సంబంధించిన పూర్తిస్థాయి ఆమోదయోగ్యమైన పత్రాల తుది జాబితాను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది. ఈ చట్టపరమైన అంశంపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. ఎబోలా వైరస్ వ్యాప్తిని నివారించే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగో, ఉగాండా మరియు దక్షిణ సూడాన్లకు ప్రయాణించడాన్ని సౌదీ అరేబియా నిలిపివేసింది. అదే సమయంలో ఈ 3 దేశాల నుంచి వచ్చే వారికి సైతం అన్ని రకాల వీసాల జారీని కూడా నిలిపివేసింది. ఎబోలా వ్యాప్తికి సంబంధించిన ప్రమాదాలను తగ్గించడానికి తీసుకుంటున్న అదనపు ముందు జాగ్రత్త చర్యల్లో ఇవి కూడా భాగమని ప్రకటించింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ఆంక్షలు సౌదీలోకి ప్రవేశించడానికి 21 రోజుల ముందు వరకు ఈ 3 ప్రభావిత దేశాల్లో పర్యటించిన ఇతర దేశాల ప్రయాణికులకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. సౌదీలో ప్రజారోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎబోలాకు సంబంధించిన నిర్ధారిత లేదా అనుమానిత కేసులు ఏవి నమోదు కాలేదని పేర్కొంది. రాస్ లఫాన్ ఘటనలో మరణించిన 12 మంది భారతీయుల్లో 4 మృతదేహాలను భారత్కు తరలించినట్లు ఖతార్లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. మిగిలిన 8 మంది మృతదేహాలను కూడా వీలైనంత త్వరగా స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియలో మృతుల కుటుంబాలకు మరియు సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని రాయబార కార్యాలయం తన ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న భారతీయులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది. మస్కట్ గవర్నరేట్లోని విలాయత్ ఏ మస్కట్ తీరంలో ఒక వాణిజ్య నౌక మునిగిపోతుండగా రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ దళం అందులో 4 సిబ్బందిని విజయవంతంగా రక్షించింది. ఇది ఆఫ్రికన్ దేశానికి ప్రయాణిస్తుండగా సాంకేతిక సమస్యలతో ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న ఒమన్ కోస్ట్ గార్డ్ ఆ నౌకలోని ఆసియా మరియు ఆఫ్రికన్ దేశాలకు చెందిన సిబ్బందిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవకాశాల భాగస్వామ్యంపై జాయింట్ స్టేట్మెంట్పై బహ్రెయిన్ మరియు యుఎస్ సంతకాలు చేశాయి. ఇది అధునాతన సాంకేతికత మరియు ఆవిష్కరణలో సహకారాన్ని బలోపేతం చేయడంలో కొత్త దశను సూచిస్తుందని ప్రకటించారు. జాతీయ భద్రతా సలహాదారు మరియు రాయల్ గార్డ్ కమాండర్ హిస్ హైనెస్ షేక్ నాజర్ బిన్ హమద్ అల్ ఖలీఫా అమెరికా పర్యటన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. సంయుక్త ప్రకటనపై యునైటెడ్ స్టేట్స్లో బహ్రెయిన్ రాయబారి షేక్ అబ్దుల్లా బిన్ రషీద్ అల్ ఖలీఫా మరియు పాలసీ కోసం యుఎస్ అండర్ సెక్రటరీ ఎల్బ్రిడ్జ్ కోల్బీ సంతకం చేశారు. ఎనర్జీ, ఖనిజాలు, సెమీకండక్టర్లు, అధునాతన కంప్యూటరింగ్ మరియు డిజిటల్ కనెక్టివిటీతో సహా ఏఐ సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో ఈ ఒప్పందం దోహదం చేయనుంది. ఇది అధునాతన డేటా కేంద్రాలు, సెమీకండక్టర్ సిస్టమ్లు మరియు వినూత్న ఏఐ అప్లికేషన్ల అభివృద్ధిలో సహకారాన్ని మరింత ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.